నాకు చాలా బాధ అనిపించింది అబ్బా. పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ ఎన్నో అవస్థలు పడితేనే కానీ ఆ స్టేజ్కి రాలా. వాళ్ళు అంత కష్టపడి బిగ్ బాస్ హౌస్ దాకా వెళ్ళినప్పుడు అగ్ని పరీక్ష పేరు చెప్పి అవమానించి పంపిస్తున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళకు బయట రీల్స్ చేసుకుంటూ ఓ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మేము పిలిచి మరీ అవమానించి పంపించడం అంటారు దాన్ని. నాకైతే చాలా బాధ అనిపించింది. నచ్చితే సెలెక్ట్ చేయాలి, లేదంటే పంపించేయాలి. దాన్ని టెలికాస్ట్ చేసి కొన్ని కోట్ల మంది చూసేలాగా అవమానించి పంపించకూడదు. చాలా తప్పది. కనీసం మనిషిలా కూడా చూడట్లా, పురుగులాగా హీనంగా ఏ చీరలు అసలు చెంప పగులుద్ది. అసలు చాలా బాధ అనిపించింది నాకైతే. కనీసం వయసుకైనా గౌరవం ఇవ్వాలి. అసలు అది ఏం లేదు. అటువంటప్పుడు ఎందుకు చెప్పండి. అప్పుడు బిగ్ బాస్ హౌస్ ఓకే, జస్ట్ మనం ఏదో రూపాయి సంపాదించుకోవడం కోసం అనుకుంటే, నాకు తెలియకపోతే చాలామంది నేనేంటో నిరూపించుకోవాలి అని బిగ్ బాస్ హౌస్ దాకా వెళ్తున్నాను. నేనేంటో సమాజానికి తెలియాలి, ఎవరికి తెలియాలి. మన బతికేటో మనం చూసుకోవాలి, ఎవరికి తెలియాలి, ఎవరు నిరూపించాలి. కొన్ని కోట్ల మంది మన గురించి తెలుసుకుని ఏమైనా ఉద్ధరిస్తారా చెప్పండి. మన ఇంట్లో వాళ్ళకి మనం ఏంటో తెలియాలి. మనం ఉన్న చుట్టుపక్కల మనం ఏంటో తెలిస్తే చాలు. కోట్లాది మంది తెలుసుకునే ఉపయోగం ఏం లేదు. ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఏమన్నా ఓ స్టేజ్లో ఉన్నారా, లేదా సీఎం పోస్ట్ పిఎం పోస్ట్ ఏమైనా ఇచ్చారా, లేకపోతే అందులోంచి లేని వాళ్ళు ఏమైనా అడుగుతుంది అంటున్నారా? ఎవరైనా ఒకటే. అందులోంచి వచ్చిన తర్వాత మళ్ళీ అంత మామూలే. అర్థమైందా? దానికోసం అవసరం లేదు. ఆఫ్ చేసే